శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. నేను వాదనలో ఉన్నాం కదండి, మరి ఆ వాదన ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సత్సంగం, ఆత్మతత్వం అనేసి చూడండి. సత్సత్యం నా ఆత్మతత్వమసి శ్వేతకేతో అంటే అలాంటి ఉపని షద్వాక్యాలను సర్వము కల్విదం అంటే బ్రహ్మ తత్వమస్మి బ్రహ్మమస్మి బ్రహ్మాస్మి వంటి సూత్రాలకు ద్వాసువర్ణ సయూజ సభాయే అంటే ద్వాసువర్ణ సయూజ సభాయే అంటే ఋతంపి బంధౌ సుకృతాస్య లోకే విశ్వంతః పరమాం నిత్యం వంటి శృతి అంధలి మంత్రాలను అద్వైతపరముగా ఖండించి ద్వైతపరముగా ప్రతిపాదించి చివరకు శ్రీ భగవద్గీత అష్టాదశ పురాణాలు సైతం జీవేశ్వర భేదముతో ద్వైతాన్ని ప్రతిపాదించుతున్నదవని వివరణాత్మకంగా పరిమళాచార్యుల వారు నిరూపించారు. చూడండి, ఈ గ్రంథాల్లోని మనము సంస్కృతంలో చక్కగటి ఇది సర్వం కల్విదం బ్రహ్మ అంట, తత్వమస్మి అంటే బ్రహ్మాస్మి వంటి సూత్రాలకు ద్వసువర్ణ సయూజ సభాయే అంటే ఋతంపి బంధౌ సుకృతస్య లోకే అంటే విశ్వంతః పరమాం నిత్యం వంటి శృతియందలి మంత్రాలను అద్వైతంలో ఈయన ఖండించి ద్వైతపరముగా ద్వైతానికి కదండి ఇప్పుడు పోటీ, ఈ విధంగా ప్రతిపాదించి చివరకు శ్రీ భగవద్గీతని అష్టాదశ పురాణాలలో సైతం జీవేశ్వర భేదంతో ద్వైతాన్నే ప్రతిపాదించుచున్నవని వివరించారంటండి. ఇవన్నీ కూడా ఏంటంటే వేదాలు చదువుకుని చక్కగా ఈ పురాణాలు ఈ గ్రంథాలు రాసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనము వీటిని చదువుకుని అవగాహన చేసుకుంటున్నాం అంతే. యజ్ఞనారాయణ దీక్షితుల వాక్కు మోగబోయింది. మరి ఆయన పోటీదారుడు కదా, ఆయనకి ప్రతివాది భయంకరుడైన వెంకటభట్టు గారి అసమాన ప్రజ్ఞా పాటవానికి ఆనందము కలిగింది. సభికులందరూ ఎదుట ధైర్యముగా తన ఓటమి అంగీకరించి వెంకటభట్టు గారే విజయమొందారని విన్నవించాడు. మొత్తానికి ఆయనే విజయాన్ని పొందారండి. సభంతా కూడా జయ జయ ధ్వనాలతో అంటే సభంతా కూడా జయ జయ ధ్వనులతో అంతా చప్పట్లతోని మారుమోగిపోయిందంటండి. దీక్షితుల వారి హుందాను ప్రశంసించకుండా ఉండలేకపోయారట. అంటే ప్రత్యర్థి కూడా ఏం చేశాడు, ఈయన వాదనకి నేను ఓడిపోయాను నువ్వే గెలిచావని చెప్పి ఆయనకి చెప్పేసి ఆయన కూడా చక్కగా ఆయన్ని ప్రశంసించారటండి. ఉండలేకపోయారు. రఘునాథ నాయకుడు పరిమళాచార్యుల వారిని ఎన్నోళ్ళ అంటే ఎంత గొప్పగానో ఆయన్ని ప్రశంసించారంట. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంకన్న భట్టు గారి ప్రతిభా నైపుణ్యాలకు చాలా గొప్పగా పొగిడారటండి. సుధీంద్ర తీర్థుల వారు తమ శిష్యునికి కలిగిన విజయానికి గౌరవ పురస్కారము ప్రశంసలకు ఆనందించమే గాక ఆ సభయందే వెంకటభట్టునకు భట్టాచార్యులు అని బిరుదునిచ్చారు. మళ్ళీ చూడండి, ఇక్కడ చక్కగా ఆయనకి బిరుదుల మీద బిరుదులు, మళ్ళీ ఇక్కడ భట్టాచార్యులని బిరుదిచ్చారటండి. అంతేకాక అది మొదలు తమ ద్వైత మధ్య మఠానికి పరిమళాచార్యుల వారిని సంస్థాన విద్వాంసులుగా నిర్ణయించారు. పరిమళాచార్యులుగా వచ్చారు కదండి. ఇప్పుడు ఆయన భట్టాచార్యులుగా
బిరుదును పొందారు ఈ ఈ ఇందులో గెలిచి. ఆ విషయాన్ని రాజసన్నిధానంలో బహిరంగంగా ప్రకటించారు. దానితో పాటుగా అనేక బహుమతులు అందజేశారు. వినయశీలమైన వెంకటభట్టు గారు ఉబ్బి తబ్బెబ్బైపోయాడటండి. అతి సాధారణముగా తన గురుదేవులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది మొదలుకుని వెంకటభట్టు గారిని అందరూ భాస్య అంటే మహాభాస్య పరిమళ వెంకట భట్టాచార్యులని పిలవడం మొదలుపెట్టారంటండి. చూడండి ఇక్కడ పరిమళ మహాభాస్య పరిమళ వెంకట భట్టాచార్యులు అని పిలవడం మొదలుపెట్టారంట. ఆ తర్వాత సుధీంద్ర తీర్థ వారు అనేక ప్రాంతాలలో పర్యటించి కొంతకాలానికి తమ మధ్వమఠాన్ని చేరుకున్నారటండి. పరిమళాచార్యుల వారు ఈ సంచార కాలంలో క్షణము వృధా కాకుండా గురుముఖంగా ద్వైత సిద్ధాంత రహస్యాలన్నిటినీ అసలు కరతల మలకము చేసుకున్నారటండి. ఆయన ద్వైత సిద్ధాంతాన్ని రహస్యంగా ఇవన్నిటినీ కూడా తిరగేసి చదవడం, రాసుకోవడం, చేయడం మొదలుపెట్టారటండి. దక్షిణాది మధ్వ మఠంలో పరిమళాచార్యుల వారికి ఏ లోటు లేకుండా జరిగిపోతున్నది. అఖండమైన గౌరవ సత్కారాలు పొందినప్పటికీ ఆయనలోని లవలేశమైన అహంకారము, గర్వము కలగలేదు. ఇదండి మన సద్గురు సాయినాథులు ఎప్పుడు చెప్తూ ఉంటారండి. ఎవరికైనా సరే ముందు అహంకారం, నీలో ఉండే అహంకారాన్ని తొలగించు, అప్పుడు దేన్నైనా మనం సాధించుకోగలుగుతాము అని. అదేవిధంగా ఈయనలోని ఇన్ని పదవులు, ఇన్ని బహుమతులు ఎన్నో గెలుచుకుని ప్రజల్లోని మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న ఆయనకి ఏ సమయత్తు గర్వం కూడా రాలేదంటండి. చూడండి, మనము 10 మంది చేత పొగిడింపబడితే ఆహా ఓహో నేను ఇంకా గొప్పదాన్ని అనుకుంటాం కదా. అదేవిధంగా ఆయనలోని ఈ సమయత్తు గర్వం కూడా లేకుండా ఉన్నారటండి. యథాతథంగా కొనసాగిస్తూనే తన దైనందిన కార్యక్రమాలను యథాతథముగా కొనసాగిస్తూ దక్షిణాది మధ్యమఠంలో పరిమళాచార్యుల వారికి ఏ లోటు లేకుండా జరిగిపోతున్నది. అఖండమైన గౌరవ సత్కారాలు కూడా పొందినప్పటికీ ఆయనలో లేశమైన గర్వం కూడా లేకుండా తన దైనందిన కార్యక్రమాలను యథాతథముగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఉన్నట్లుండి వెంకన్న గారికి ఇల్లు, భార్య, అన్న, వదినలపై ధ్యాస కలిగింది. ఆ విషయాన్ని గ్రహించిన సుధీంద్రుల వారు వెంకన్నను ఆశీర్వదించి ఇంటికి పోయి రమ్మని పంపించారు. అదండి ఈయన మరి పాపం వాళ్ళందరినీ వదిలి ఈయనొక్కడే వీటి కోసం వచ్చారు కాబట్టి నువ్వు ఆయనకి ఎవరికైనా మానవ జన్మ ఎత్తిన తర్వాత బంధాలు ఏర్పడిన తర్వాత ఆ బంధాలని కూడా చూసుకోవాలనుకుంటాం కదండి. ఎప్పుడోకప్పుడు మనసుకి అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది ఆయన ఎంత భగవత్ స్వరూపంగా భగవంతుని ఆశీర్వాదాలతో వచ్చిన ఆయనకి ఈ యొక్క బంధాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ బంధాల మీద మమకారంతో, ప్రేమతో వాళ్ళు గుర్తుకు రావడము. అప్పుడు సుధీంద్ర తీర్థుల వారు ఆయన గురువు గారు గుర్తించి సరేనాయన నువ్వు ఇంటికి వెళ్ళేసిరా అని పంపిస్తారటండి. మరి రేపొద్దున్న గురు రాఘవేంద్రులకు అవమానము, ఆయనకి అవమానాలు కూడా జరిగినాయి అంట. మరి అవేంటో తెలుసుకుందామా? రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.